రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది బోర్డు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 31 నుండి మే 31 వరకు ఇంటర్ వేసవి సెలవులను అయితే ప్రకటించింది. 30 అంటే 2 నెలల యొక్క వేసవి సెలవులను ప్రకటిస్తే బోర్డు సెక్రటరీ శృతి ఓజా అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో ఇటు ఈ 2 నెలలు అయితే విద్యార్థులు వేసవి సెలవులను ప్రకటించిన దృష్ట్యా ఎట్లాంటి క్లాసులు కూడా నిర్వహించొద్దని చెప్పేసి ఆయా ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలు వివిధ సంస్థలకు అంటే ఏదైతే ప్రత్యేకమైనటువంటి సంస్థలు అంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇంటర్మీడియట్ సెలవులను అతిక్రమించిన వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి అంటే బోర్డు పరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో ఎవరైతే వాళ్ళ కళాశాల యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆదేశాలను పాటించాల్సిందని చెప్పడం జరిగింది. ఇటు ప్రైవేటు ఎయిడెడ్ సర్కారు కళాశాలలతో పాటు వివిధ మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలోకి వచ్చేటువంటి కాలేజీలను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. హాలిడేస్ లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించొద్దని కూడా, దాంతో పాటు ఇటు ముందస్తు అడ్మిషన్లు కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అడ్మిషన్స్ కనుక నిర్వహిస్తే అట్లా లాగిన్ కి సంబంధించినటువంటి అంశంలో మేము అవకాశం కూడా ఇవ్వమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీంతో షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే అడ్మిషన్లు జరపాలని కూడా సూచించడం జరిగింది. ఇటు అంటే ఈ మార్చి 30 వరకే లాస్ట్ డే అంటే లాస్ట్ చివరి వర్కింగ్ డే అని చెప్పడం జరిగింది. దీంతో మార్చి 31 నుండి మే 31 వరకు కూడా 2 నెలలు అయితే ఇటు ఇంటర్ విద్యార్థులకు అయితే సెలవులను ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఇటు ఎగ్జామ్స్ కూడా నిర్వహించినటువంటి దాని మీద ఇటు ఏప్రిల్ 16 వరకు కూడా ఇటు ఇంటర్ రిజల్ట్స్ కూడా ప్రకటించాలని చెప్పేసి అయితే బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నది. దీంతో ఏప్రిల్ 16 వరకు కూడా అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఇటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరొక వైపు ఇటు సెకండ్ ఇయర్ ముగిసినందున ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మళ్ళీ జూన్ 1 నుండి క్లాసులను పునఃప్రారంభం జరుగుతాయని కూడా చెప్పడంతో ఈ యొక్క 2 నెలలు మాత్రం ఇటు ఎలాంటి విద్యార్థులకు క్లాసులు నిర్వహించొద్దని చెప్పేసి అతిక్రమించిన వాటిపైన చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు సెక్రటరీ అయితే స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు ఈ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ప్రకటనతోటి ఇటు కళాశాల యాజమాన్యాలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆదేశాలను పాటించాల్సిందని చెప్పుకున్న నేపథ్యంలో మరి ఏ మేరకు ఈ యొక్క ఆదేశాలను పాటిస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇంటర్మీడియట్ బోర్డు వివిధ ఆదేశాలు జారీ చేసినా కానీ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఇటు వేసవిలో తరగతులు నిర్వహించడము, శిక్షణ తరగతులు నిర్వహించడము, దాంతో పాటుగా ఇటు ముందస్తుగా అడ్మిషన్లు చేపట్టినటువంటి కార్పొరేటు వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దీనిపైన ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఇదే ప్రకటన చేసినా కానీ కార్పొరేట్ కళాశాలలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి శృతి ఓజా ప్రకటనతోటి ఏ మేరకు ఈ యొక్క ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తాయో లేదో మనం చూడాలి. రాజశేఖర్.
ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మనం మాట్లాడుకున్నట్టు మీరు చెప్పినట్లే ఎప్పుడు ప్రతి ఏడాది హెచ్చరిస్తూ ఉన్న యథేచ్ఛగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలే. సో ఈసారి ఏమైనా ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే ఇంటర్ బోర్డు ఫోకస్ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఫిర్యాదులకు సంబంధించి కానీ లేకపోతే తనిఖీలు చేయడం కానీ అట్లాంటి ఏమైనా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందంటారా? రాజశేఖర్, ఎండలు కూడా ఒకవైపు రాష్ట్రంలో మండిపోతా ఉన్నాయి, మరొక వైపు ఇటు ఇప్పటికే ప్రభుత్వం ఇటు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని కళాశాలలు మాత్రం అంటే ఆ ప్రభుత్వ కళాశాలలు ముఖ్యంగా ఇటు రెసిడెన్షియల్స్ మాత్రము కొన్ని ఒక 10-15 రోజులు అంటే ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ఇచ్చేంత వరకు మాత్రం ఇటు క్లాసులను నిర్వహిస్తా ఉన్నాయి. ఇటు ప్రైవేటు కళాశాలలు అయితే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలలు మాత్రం ఇటు ఎగ్జామ్స్ అయిపోగానే కళాశాలను మూసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇటు కార్పొరేట్ కళాశాలలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ సిలబస్ ను అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇటు వివిధ కోచింగ్ అంటే ఇటు ఎంసెట్ సంబంధించినటువంటి కానీ నీట్ సంబంధించినటువంటి క్లాసులను అయితే బోధిస్తా ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కానీ ఆ బోర్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పినా కానీ బేఖతరు చేసినటువంటి ఆయా కళాశాల యాజమాన్యాలు యథేచ్ఛగా తమ యొక్క అడ్మిషన్లు జరుపుకోవడం కానీ లేకపోతే ముందస్తు, ఎందుకంటే డిసెంబర్ నుండే అడ్మిషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అడ్మిషన్లు 10th క్లాస్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇప్పటికే డేటాను సేకరించడం కానీ లేకపోతే సేకరించినటువంటి డేటా తోటి అడ్మిషన్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. సీట్లు దొరకైనటువంటి చెప్పడం లేకపోతే తల్లిదండ్రులను ఇటు ప్రలోభాలు పెట్టడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. దీంతో ఇటు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అంశంలో ఇటు గత ప్రభుత్వం అయితే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక అపవాదం ఉంది. దీంతో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపైన ఇటు చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి ఏ మేరకు దీనిపైన ఇటు విద్యాశాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బోర్డు సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరి బోర్డు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికైతే ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం స్పష్టం చేయడం జరిగింది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.